brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అమరావతి అంటే అప్పుల కుప్ప కాదు, అమరావతి అంటే వేల కోట్ల భారం కాదు, మరేంటి? అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ఏపీ ప్రభుత్వం పదే పదే చెప్తున్న మాట ఇది. ఇంతకీ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఖర్చు పెడుతున్న వేల కోట్లు ఎలా చెల్లిస్తారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ స్టోరీ చూసేద్దాం. ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణం పరుగులు పెడుతోంది. 2 నుంచి 3 ఏళ్లలోనే కీలక నిర్మాణాలన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికోసం వివిధ సంస్థలు, బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయల రుణాలు తీసుకొచ్చింది ప్రభుత్వం. అమరావతి అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచానికే ఆదర్శమంటున్నారు సీఎం చంద్రబాబు. బెస్ట్ మోడల్తో రాజధాని నిర్మిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం. ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి ప్రాజెక్ట్ కట్టాలనేది సంకల్పం. అదే చేస్తున్నాం. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, కొన్ని కంపెనీస్కి ఇచ్చి, అదే మరి గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టి వాళ్ళకి తిరిగి ల్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా మనకు కొంత డబ్బులతో ఈ రోడ్లు ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ది బెస్ట్ మోడల్. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఆదాయం అంతా అమరావతి కోసమే ఖర్చు చేయాలా అనేది వైసీపీ విమర్శ. కానీ ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం పడదంటున్నారు మంత్రి నారాయణ. అమరావతి క్యాపిటల్ సిటీ రాబోయే 3 సంవత్సరాలు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. దీని మీద ఇది కట్టేటప్పుడు ఒక్క పైసా కూడా భారం ప్రజల మీద పెట్టడం మరొకసారి చెప్తున్నాం. రాయపూడిలో నిర్మాణ దశలో ఉన్న భవన సముదాయాల్ని మంత్రి నారాయణ పరిశీలించారు. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమరావతి పనుల్ని నిలిపివేసిందన్నారు. ఇప్పుడు పనులు వేగంగా జరుగుతున్నాయి. టార్గెట్ పెట్టుకుని మరీ నిర్మాణాల్ని పూర్తి చేస్తామంటోంది కూటమి ప్రభుత్వం.